12-13 వాక్యాలు యోవేలు. ఇది ఇది చాలా మంది మీరు కార్డ్స్ మీద వేయిస్తూ ఉంటారు. ఈ శ్రమ దినాల్లో కార్డ్స్ మీద వేయిస్తూ ఉంటారు అనమాట. యోవేలు చూడండి 2వ అధ్యాయము 12-13లో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాక్యములు కలిగితే వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయం చింపుకొని ఆయన తిట్టు తిరుగుడి. అమ్మయ్య. సో మీరు మీ వస్త్రములు కాక హృదయం చింపుకోవాలంటే, హృదయం చింపుకోవాలి అంటే ఈ లెంట్ డేస్ అంటే అందరికీ ఏం తెలుసు, శ్రమ దినాలని తెలుసు, ఉపవాసం ఉండాలి అని తెలుసు. ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద చర్చిలో, యాంగ్లికన్ చర్చిలో, సిఎస్ఐ చర్చిలో, లోదన్ చర్చిలో, బ్యాప్టిస్ట్ చర్చిలో పెళ్లిళ్ళు అసలు చేయరు. పెళ్లి చూపులు కలరు, శుభకార్యాలు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు, బర్త్డేలు చేసుకోరు, మల్లెపూలు పెట్టుకోరు, మంచి మంచి బట్టలు కట్టుకోరు, చికెన్ మటన్ ఫిష్ లాంటివి తినరు. కొంతమంది ఫిష్ తింటారు, అసలు చికెన్ మటన్ మాత్రం ముట్టుకోరు. అట్లా పెట్టుకుంటారు ఆచారాలు. శుభకార్యాలు ఉండవు, గృహప్రవేశాలు పూర్తిగా ఆపేస్తారు. ఏంటంటే శ్రమ దినాలండి. నిన్నటితో ఆఖరి అన్ని మన క్రైస్తవులకి ఏమండి అంటే ఈ రోజుల్లో అవన్నీ ఉండాలని. ఇదంతా మంచిదే, ఉండాలి. ఇవన్నీ ఉండి మీ హృదయము